హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ? నేనైతే అవసరం ఉన్నాను, మీరు అందరూ కూడా అంతకు మించే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, యూకేలో మనకు తెలిసిన తెలుగు వాళ్ళు ఒకరు హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నారు. దానికి మనకి ఫోటోషూట్కి పిలిచారనమాట. సో యాజ్ యూజువల్ మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము వాళ్ళకంటే, ఎందుకంటే మనకి కొన్ని లొకేషన్స్లో ఈ పిక్చర్స్ ఇక్కడైతే ఇలా బాగుంటుంది, పోజెస్ ఎలా బాగుంటుంది, వీడియోస్ ఇలా క్యాప్చర్ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా వస్తుంది కదా, దానికోసం అని ముందుగానే వచ్చాము. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూసాము, ఇక్కడ ఎలా తీయొచ్చు అని అనుకున్నాము. హోప్ఫుల్లీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకేం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ టు ద బ్లాగ్. ఇక్కడ మేము ఎర్లీగా వచ్చాం కదా, డెకరేషన్ టీం వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. చూడండి మా కిట్. ఇవి అక్కడ ఇక్కడ సర్దేయకుండా ఎక్కడో ఒక చోట పెట్టండి మాస్టర్. బ్యాగ్స్ ఈ బోల్ట్లు నట్లు బిగించేసుకునేసరికి 1 hour కావాలి కదా. ఎగ్జాక్ట్లీ 1 hour. డెకరేషన్లో ఉంది, పైన లోటస్ థీమ్ ఎంచుకున్నారు. ఇక్కడ చూడండి, నా మీద టెస్టింగ్ జరుగుతుంది. నేను కంటిన్యూస్ రైట్ ఒకటి పెడుతున్నాను కూడా, దాన్ని ట్రై. డెకరేషన్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉందన్నమాట. ఓవరాల్ లుక్ ఇలా ఉంది. వెల్కమ్ టు శ్రీచక్రాస్ హాఫ్ సారీ ఫంక్షన్. ఈ బోర్డ్ని రకరకాల ప్లేస్లో పెట్టడానికి ట్రై చేసి, బట్ దీనికి బెస్ట్ ప్లేస్ని అయితే ఇచ్చాము. ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవగానే ఇలా వినాయకుడు ఉయ్యాలూగుతున్నట్టుగా చాలా ప్లెజెంట్ అనిపించింది. అండ్ దాని పక్కనే హాఫ్ సారీకి సింబాలిక్ గా ఈ డాల్ ని అయితే అరేంజ్ చేశారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టుకునేటట్టుగా మల్లెపూలను కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇది ఫంక్షన్ హాల్లో ఈవెంట్ కదా, సో శ్రీచక్ర అండ్ వాళ్ళ ఫ్యామిలీ రాగానే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ హారతి ఇవ్వడానికి అని చెప్పి పసుపు, కుంకుమ, అక్షింతలు, దీపం అండ్ సెంట్ అన్నిటితో రెడీగా ఉన్నారు. అప్పటికప్పుడు హడావిడి అయిపోకుండా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ముందే చాలా ప్రిపేర్డ్గా రెడీగా పెట్టేసుకున్నారు. ఫుడ్ ఐటమ్స్ కూడా అస్సలు డిలే లేకుండా అందరూ రావడానికంటే ముందే వేడివేడిగా వచ్చేసి రెడీగా ఉన్నాయి. ఐటమ్స్ చూస్తేనే నోరూరిపోతుంది. బూరెలు, వెజ్ రోల్, పెరుగు వడలు, పులిహోర, పన్నీర్, సాంబార్, గుత్తి వంకాయ అండ్ బొబ్బట్లు కూడా ఉన్నాయండి. ఇది దోస ఆవకాయ అంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. దోసకాయతో చేసే ఆవకాయ అంట. అండ్ బెండకాయ ఫ్రై మన ఫేవరెట్. అండ్ ఇది హల్వా టైప్లో ఒక స్వీట్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. వీటితో పాటు బొబ్బట్లు, ఐస్ క్రీము, జ్యూస్లు ఇలా ఎక్సెట్రా చాలానే ఉన్నాయి. ఇంకా మన క్వీన్ ఆఫ్ ద డే రాణి వచ్చేసింది. ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ తనకి వెల్కమ్ చెప్పడానికి చాలా రెడీగా ఉన్నారు. మేము కూడా కెమెరాలతో రెడీగా ఉన్నాము. ఈ రోజైతే యూకేలో ఈ ఇయర్ మొత్తం సమ్మర్లో ఈరోజే హైయెస్ట్ టెంపరేచర్ ఉంది. అండ్ ఈ ఎండలో వీళ్ళు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మాయి చాలా ముద్దుగా ఉంది కదా, బట్ ఈవెంట్ తనది కాదండి, తిను చిన్నమ్మాయి. ఇంకా పెద్దమ్మాయి ఎంట్రీ అవ్వలేదు, అందరూ తన కోసమే వెయిటింగ్. నెక్స్ట్ తను వస్తుందా అంటే వాళ్ళ ఫాదర్ దిగారు, ఇప్పుడు ఎవరు వస్తారో చూడాలి. ఓహో, ఇప్పుడు కూడా నెక్స్ట్ మదర్, ఆ తర్వాత ఫైనల్గా శ్రీచక్ర ఎంట్రీ.
ఫంక్షన్ హాల్ బయట బొట్టు పెట్టి హారతి ఇచ్చినప్పుడు అంతమంది లేడీస్ ఉన్నారు, బట్ లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు అనుకుంటున్నారా? ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత డాన్సులతో ప్రిపేర్డ్ గా రెడీగా ఉన్నారనమాట. నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను వీళ్ళు చూస్ చేసుకున్న సాంగ్స్ అండ్ చేయబోతున్న డాన్సెస్ ఎలా ఉండబోతున్నాయా అని చూడడానికి. ఎందుకంటే వీళ్ళకి ఈవెంట్ తక్కువ టైంలోనే అన్ని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ ప్లానింగ్ అంతటితో పాటు ఇంకా ప్యారల్ గా డాన్స్ ప్రిపరేషన్ అంటే కూడా మామూలు విషయం కాదు. అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, శ్రీచక్ర పేరు కూడా చాలా లక్షణంగా ఉంది. ఏ మాట కామాటే చెప్పాలి. కుంకుమ బొట్టు గంధం పెట్టగానే అందం మరింత పెరిగింది. చూస్తే నాదిష్టే తగిలేలా ఉంది. ఇంకా 1 by 1 ముత్తైదువులందరూ వచ్చి బొట్టు పెట్టి హారతిచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తర్వాత మేము ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ అండ్ గ్రూప్ పిక్స్ క్యాప్చర్ చేసాము.
ఈవెంట్ అయిపోయినా కూడా మన వాళ్ళ ఎనర్జీ అయితే అస్సలు తగ్గలేదు. ఇంకా అదే జోష్ మేము కూడా కంటిన్యూ చేయాలని ఫుల్గా మేము పిక్చర్స్ వీడియోస్ తీసి టైర్డ్ అయిపోయినా కూడా వీళ్ళ ఎనర్జీకి మనం కూడా ఇంకా ఎనర్జీగా ఉండి మళ్ళీ క్యాప్చర్ చేయాలి అని చెప్పి మళ్ళీ మేము మా కెమెరా రెడీ చేసాం. ఫ్రెండ్స్ కోరిక మేరకు నేను కూడా డాన్స్లో జాయిన్ అవ్వాలి కాబట్టి బస్సులో డ్రైవర్ స్టీరింగ్కి తాడు కట్టి గొడవలో పార్టిసిపేట్ చేసినట్టు నేను ఇక్కడ ఈ వీడియో కెమెరాని ట్రైపాడ్కి అటాచ్ చేసి నేను కూడా డాన్స్లో పార్టిసిపేట్ చేశాను. ఈవెంట్ అయిపోయింది, డాన్సెస్ అయిపోయాయి, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా మా పని అయితే ఫినిష్ అవ్వలేదండి. ఎందుకంటే మేము యాక్చువల్గా ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే శ్రీచక్రకి ఇండివిజువల్ పిక్స్ అండ్ ఫ్యామిలీ పిక్స్ వాళ్ళు ఫ్రెష్ గా ఉన్నప్పుడు తీద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు రావడం లేట్ అవ్వడం వల్ల ఆ పిక్చర్స్ అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈవెంట్ అంతా ఫినిష్ అయిన తర్వాత శ్రీచక్రకి కొన్ని ఇండివిజువల్ పిక్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ ఇప్పుడు తీయబోతున్నాం అనమాట. సో మేమైతే స్టిల్ కంటిన్యూ అవుతున్నాం. Okay. One more. Yeah. అలా ఉండమ్మా, అలా ఉన్నారా? 1 2 3 గుడ్. అయితే ఇంకా మీరు చూస్తారా? ఫింగర్స్ ఎలా పెట్టు, మన ముద్ర అవదంగా. తండ్రి చేతులు ఎలా పెట్టు. ఎగ్జాక్ట్లీ. యా. అలా ఉంది. యా. దట్స్ పర్ఫెక్ట్. ఫైనల్ గా మా ఫోటోషూట్ కూడా ఫినిష్ అయిపోయింది. అయితే ఓవరాల్ గా శ్రీచక్రకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఈవెంట్ గురించి ఎలా అనిపించిందో వాళ్ళ మాటల్లోనే విందాం పదండి. ఈరోజు నీ ఈవెంట్ నీకు ఎలా అనిపించింది? ఏం నచ్చింది నీకు? అందరూ రావడం, ఆ డిజైన్ లోపల మొత్తం నచ్చింది. ఫోటోగ్రఫీ, డెకరేషన్. యా. ఓకే. టైర్డ్ అయినట్టు అనిపించింది. బట్ ఫ్రెండ్స్, యా, నీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా? యా. లైక్ ఇటా నీ మేకప్ అది నచ్చిందా అందరికి? Yeah. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? I'm happy. నైస్.
చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఈవెంట్ ఇలా తక్కువ టైం స్పాన్లో ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు ఫ్రెండ్స్ హెల్ప్ తోటి అందరూ చాలా మనసు పెట్టి ఎంతో చాలా బాగా అంత మన ఈవెంట్ లాగా జరిగింది. అండ్ చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే. హ్యాపీ, చాలా హ్యాపీ. అండ్ షీఈ్ సో బ్లెస్డ్. మాకు మంచి ఇలా కమ్యూనిటీ హెల్ప్ తోటి ఇంత బాగా జరగడము, ఫ్రెండ్స్ తోటి. అండ్ సో నైస్, ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. నైస్. ఈవెంట్ మీద మీకు ఏమనిపించింది చెప్పాలి? అదే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది మా ఫ్రెండ్స్ వల్ల. సో ఇంట్లో మన ఇండియాలో ఉంటే కనుక మన పేరెంట్స్ రిలేటివ్స్ అందరూ మంచిగా హెల్ప్ చేసేవారు. కానీ ఇక్కడ ఉండడం వల్ల మన ఫ్రెండ్సే మనకు రిలేటివ్స్ అయ్యారు. సో బికాస్ ఆఫ్ దేర్ హెల్ప్ వీ కుడ్ డూ దిస్ బిగ్ ఈవెంట్, like this big event. And photographers are so good, absolutely, Alike garu, mana Murali garu, without their help absolutely we can't do this. And also food is good, and decoration is pretty good, pretty awesome. Especially my Sri Chakra, she is a blessed girl. It's like a gift for us, for me and Ashwini. So because God has blessings, so we're able to do this function with all the friends' help. And it's not just our family effort, it's our friends and it's our like extended family effort. థ్యాంక్స్ అండి. హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.